నమస్తే ప్రైమ్ 3 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రతి క్షణం ప్రజల కోసం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను 7382273833 వాట్సాప్ చేయండి చాలు. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఇప్పుడు మేము R&R కాలనీలో ఉన్నాం. ఈ R&R కాలనీకి సంబంధించి ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం నక్కపల్లి మండలంలో రాజీపేట, బుచ్చిరాజపేట, చందనాడ, తమ్మిపేట, తుమ్మలపేట, పాటిమీద, మూలపర్ర ఈ గ్రామాల్లో ఇల్లులు కోల్పోయినటువంటి నిర్వాసులందరినీ తీసుకొచ్చి ఇక్కడ 5 సెంట్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఇల్లులు కోల్పోయారో ఇల్లులు కోల్పోయినటువంటి కుటుంబాల్లో కుటుంబ యజమాని అలాగే ఆ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ఆడ మగ ప్రతి ఒక్కరికి కూడా 8,98,000 రూపాయలు ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఈ రకమైనటువంటి ప్యాకేజీ లిస్టు ప్రకటించి సుమారుగా ఇప్పటికి సంవత్సరం పూర్తవుతా ఉంది. ఇంకా అర్హత కలిగినటువంటి వాళ్ళు చాలా మంది లబ్ధిదారులు ఉండిపోయారు. వారందరూ కూడా ప్యాకేజీ ఇవ్వాలి. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మేము దీని మీద విచారణ జరిపించి అర్హత కలిగిన ప్రతి మనిషికి ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటుగా ఎవరైతే ఇల్లులు కోల్పోయారో ఆ కుటుంబాల్లో వివాహం అయినటువంటి ఆడపిల్లలకు కూడా ప్యాకేజీ ఇస్తామని చెప్పి అధికారులు ఈ భూసేకరణ సందర్భంగా జరిగినటువంటి అనేక గ్రామ సభల్లో హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఈవేళ ఆడపిల్లలందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఫస్ట్ లిస్ట్ ప్రకటించి సంవత్సరం పూర్తవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి మాకు ప్యాకేజీ వెంటనే ప్రకటించాలి. అధికారులు అనేక పర్యాయాలు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, హోంమంత్రి గారిని ఇలా అనేక మంది అధికారులని, నాయకుల్ని కలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీరు కూడా అర్హత కలిగిన వారే, మీరు కూడా ఈ ప్రాంతంలో భూములు, ఇల్లులు అలాగే సర్వం కోల్పోయి నిరాశ్రులు అయ్యారు కాబట్టి ఆ కుటుంబాలకు చెందినటువంటి ఆడపిల్లలు కాబట్టి తప్పనిసరిగా మీకు ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించారు. తీరా చూస్తే తహసీల్దార్ గారు నిన్న కాక మొన్న ఒక ఎండార్స్మెంట్ పంపించారు. 2024 డిసెంబర్ 31 నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి మగపిల్లలకి అలాగే ఆనాటికి ఆడపిల్లలు అయ్యి ఉండి వివాహం కానటువంటి వారికి మాత్రమే ప్యాకేజీ ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టం చెబుతుంది. వివాహం అయిన వారికి ప్యాకేజీ ఎవరు ఇది రూల్ ఒప్పుకోదని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అసలు మీరు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా అమలు చేస్తా ఉన్నారా? 2013 అసలు భూసేకరణ చట్టాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నారా? ఒకవేళ తీసుకుని ఉండుంటే నిజంగా మీరు చట్టాన్ని అమలు చేసే అధికారులు అయి ఉంటే, చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వమే అయి ఉంటే ఎందుకు గ్రామ సభల్లో హామీలు ఇచ్చారు? ఆడపిల్లలకు కూడా ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి ఎందుకు ఆశ పెట్టారు? అంటే ఏరు దాటక ముందు వాడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడుమల్లయ్య అన్నట్టుగా ఇవాళ మీ అవసరం తీరిపోయింది కాబట్టి ఆ గ్రామాలన్నీ ఇల్లులన్నీ నేలమట్టం చేశారు కాబట్టి, గ్రామాలు ఖాళీ చేశారు కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వము అంటే ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మీరు వెంటనే పునఃపరిశీలన చేయాలి, మానవత్వంతో స్పందించాలి. ఎక్కడ ఇవ్వలేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు.